శరవణ భవ సంస్థాన్ విశాఖపట్నం ఆధ్వర్యంలో శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. ద్వారకానగర్ నుంచి శంకరమఠంలో ఆదివారం జరిగిన ఈ వేడుకకు భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని జయప్రదం చేశారు. తొలుత గణపతి పూజ పుణ్యాహ్వానచనంతో ప్రారంభించి మండపారాధన గావించి కళ్యాణమూర్తులకు స్నపన తిరుమంజనం కళ్యాణం జరిపించి పూర్ణాహుతితో కార్యక్రమాన్ని ముగించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా శరవణ భవన్ సంస్థాన్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ ఈ ఉత్సవానికి కంచి శంకరమఠం వారు అందించిన సహాయ సహకారాలకు కృతజ్ఞతలు తెలియజేశారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం ఈ కళ్యాణాల ద్వారా అపమృతు దోషాలను పోగొట్టి జీవితంలో యువతకు మంచి నడవడికను ఆరోగ్యాన్ని ప్రసాదించాలని వేడుకున్నారు. ధర్మ సంస్థాపన కేవలం సుబ్రహ్మణ్య ఆరాధన వల్ల పునరావృతం అవుతుందని బలంగా ఆయన విశ్వాసాన్ని తెలిపారు. అతిథులు మాట్లాడుతూ శరవణ భవ సంస్థ అతి తక్కువ వ్యవధిలో 85 కళ్యాణ మహోత్సవాలను విశాఖపట్నం, హైదరాబాద్లలో కళ్యాణార్థం జరిపించడం అభినందనీయమన్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం ఈ కళ్యాణాల ద్వారా అపమృత్యు దోషాలను పోగొట్టి జీవితంలో యువతకు మంచి నడవడికను ఆరోగ్యాన్ని ప్రసాదించాలని వేడుకున్నారు. ధర్మ సంస్థాపన కేవలం సుబ్రహ్మణ్య ఆరాధన వల్ల పునరావృతం అవుతుందని బలంగా ఆయన విశ్వాసాన్ని తెలిపారు. అతిథులు మాట్లాడుతూ శరవణ భవ సంస్థ అతి తక్కువ వ్యవధిలో 85 కళ్యాణ మహోత్సవాలను విశాఖపట్నం, హైదరాబాద్లలో లోక కళ్యాణార్థం జరిపించడం అభినందనీయమన్నారు. లోక కళ్యాణార్థం చేసేటటువంటి ఈ కార్యక్రమంలో హైందవ సంస్కృతి నిలబడేందుకు ఈ సంస్థ చేస్తున్న కృషిని కొనియాడారు. విశాఖపట్నంలో శరవణ భవ సంస్థాన్ వ్యవస్థ స్థాపించినందుకు డాక్టర్ శ్రీకాంత్ కి కృతజ్ఞతలు తెలిపారు. సామాన్యునికి చేరువగా కళ్యాణ మహోత్సవాలను నిర్వర్తించడం, లోక కళ్యాణార్థం, ధర్మ సంరక్షణార్థం ఈ కార్యక్రమాలను మరెన్నో చేయాలని వారి సంకల్పాలను, అభిప్రాయాలను తెలియజేశారు. అంతకు ముందు ఆంధ్ర విశ్వవిద్యాలయం విశ్రాంత తెలుగు భాషా విభాగాధిపతి, బహుభాషా కోవిదులు బ్రహ్మశ్రీ వేదాల సుబ్రహ్మణ్య శాస్త్రి సంస్థాన్ ప్రొఫైల్ ను ఆవిష్కరించి భక్తులకు ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ రవిరాజు, శంకరమఠం కార్యదర్శి అచ్యుత రామయ్య, ముఖ్య అతిథులుగా గైనకాలజిస్ట్ డాక్టర్ విద్యాసుధ, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. శంకరమఠంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి భక్తజనులకి అందరికీ కూడా స్వాగతం, నమస్కారం. ఇవాళ ఆదివారం జూన్ 1వ తారీఖు శంకరమఠంలో శరవణ భవ సంస్థాన్ వారి యొక్క ప్రొఫైల్ ఓపెనింగ్ జరిగింది. అసలు శరవణ భవ సంస్థానం ఆగస్ట్ 2023 సంవత్సరంలో మేము స్వామివారి విజయేంద్ర సరస్వతి స్వామివారు, అలాగే వెదురుపా గాడిగారి విజయదుర్గాపీఠాది వెదురుపా గాడిగారి ఆశీస్సులతో కళ్యాణ మహోత్సవాలు, లోక కళ్యాణార్థం, సనాతన ధర్మం అంటారు కానీ ధర్మమే సనాతనం కాబట్టి ఆ ధర్మాన్ని నిలబెట్టడం గురించి, ధర్మం లోకంలో నిలబెట్టడం గురించి, అపమృత్యు దోషాలు పోయి లోకం అంతా సుఖంగా వర్ధిల్లాలి అన్న భావనతో ఈ శరవణ భవ సంస్థాన్ ఆవిష్కరణ జరిగి మేము ఇప్పటిదాకా 84 కళ్యాణాలు తెలంగాణలోని అలాగే మన ఆంధ్రాలోని కూడా జరిపించే 85వ కళ్యాణం ఈ విశాఖపట్నంలో శంకరమఠంలో విజయేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క అనుగ్రహంతో, ఆశీస్సులతో, శంకరమఠం వారి యొక్క సౌజన్యంతో, సహకారంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతున్నది. సో మా సంస్థ యొక్క ముఖ్య లక్ష్యం వల్ల జనాలందరూ ప్రపంచమంతా సుభిక్షతతో వర్ధిల్లాలి. వస్తున్న కాలమాన పరిస్థితులు చాలా విపరీతమైన కాలమాన పరిస్థితులు కనుక ఈ విపరీతమైన కాలమాన పరిస్థితుల నుంచి అందరూ కూడా వారిని వారు రక్షించుకోవడానికి సుబ్రహ్మణ్య ఆరాధన ఏకైక మార్గంగా మా గురువులు మాకు చెప్పినటువంటి విధానంలో మేము వెళుతూ లోకా సమస్త సుఖినో భవంతు అన్న ఒక నినాదంతో అందరూ బాగుండాలి అని ఈ సుబ్రహ్మణ్య కళ్యాణాలను చేయించడం జరుగుతున్నది. ధర్మ సంస్థాపన జరగాలి. లోకల్లో అపమృత్యు దోషాలు ఎక్కువ ఏంటంటే వయసుకు వచ్చిన పిల్లలు కూడా ఏదైతే కాలం చేస్తుంటే ఆ గర్భశోకం ఇంత అంతా లేదు. అలాగే యువత కూడా చాలా పెనుదోవలు పడుతోంది, చాలా చెడుదోవలు పడుతోంది. కాబట్టి ఈ సుబ్రహ్మణ్య ఆరాధన వల్ల, సుబ్రహ్మణ్యుడు యొక్క అనుగ్రహం వల్ల ప్రతి ఇల్లు సుభిక్షతతో, ఆనందంతో వర్ధిల్లాలని ఇంటింటా సుబ్రహ్మణ్య కళ్యాణము అన్న ఒక నినాదంతో మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి మాకు
సహకరించినటువంటి డాక్టర్ టి రవిరాజ్ గారు, మన శంకరమఠం ప్రెసిడెంట్ గారు, అలాగే సెక్రటరీ గారు, ఇక్కడ విచ్చేసినటువంటి మిగతా వాళ్ళందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ముఖ్యంగా మా గురువు గారు అయినటువంటి వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి, వారి సతీమణికి, మా అమ్మకి ఇద్దరికీ కూడా మా పాదాభివందనాలు తెలుపుతున్నాము. మేము వారి చేతుల మీద ఈ యొక్క ప్రొఫైల్ ఓపెనింగ్ జరగడం మా పూర్వజన్మ సుకృతంగా మేము భావన చేస్తూ మనం ఆవిష్కరిస్తున్నది. ఈ తర్వాత మనం జరుపుకుంటుంది సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం. ఈరోజు ఈ బ్రీఫ్ ప్రొఫైల్ అంటే శరవణ భవ సంస్థానం వీరి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సుమారుగా 2 సంవత్సరాల క్రితం మన కంచి మా స్వామివారు శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామివారు మన విశాఖపట్నం వచ్చారు. అది వచ్చిన సందర్భంలోనే అంతకుముందు వారు వెదురుపాక వెళ్ళడం, అక్కడ మన వెదురుపాక గాడి గారి ఇంటికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఆ సందర్భంలో వారి సంస్థానం వారి పీఠానికి విజయ దుర్గా పీఠానికి వెళ్ళడం జరిగింది. అక్కడ మన డాక్టర్ గారికి స్వామి సుబ్రహ్మణ్య మంత్రోపదేశం చేశారు. ఇది జరిగి సుమారుగా 2 సంవత్సరాలు అయింది, 22 నెలలు అయిందట. ఈ 22 నెలల్లోనూ డాక్టర్ గారు సుమారుగా 84 కళ్యాణ మహోత్సవాలు చేశారు. ఇది 85వ కళ్యాణ మహోత్సవం. ఈ కళ్యాణాన్ని మన విశాఖ నగరంలో మన శంకరమఠంలో జరుపుకోవడం మనకి చాలా ఆనందదాయకంగా ఉంది. దీని ముఖ్య ఉద్దేశం వారు చెప్పినట్టుగా లోక కళ్యాణం కోసం. మన సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం జరపడంలో కూడా ముఖ్య ఉద్దేశం చాలా వరకు మీకు అందరికీ తెలుసు. అపమృత్యుని లేకుండా చూడడానికి, తర్వాత భార్యాభర్తల మధ్య విభేదాలు లేకుండా చూడడానికి, ధర్మం నెలకొల్పడానికి, అలాగే సనాతన ధర్మం ప్రచారం చేయడానికి ఇటువంటి ముఖ్యమైన ఉద్దేశంతో డాక్టర్ గారు చాలా ఈ యాక్టివిటీని తీసుకున్నారు. ఈ రోజునే వారి ప్రొఫైల్ మనం ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా వారు సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులను అందుకోవడానికి అనేక హోమాలు కూడా చేస్తున్నారు. వీటిలో సుబ్రహ్మణ్య హోమం, పాండ్య హోమం, దుర్గా హోమం, మాన్య సూక్త హోమం, ఇలాగా అనేక రకాలైన హోమాలన్నింటినీ వారు నిర్వహిస్తూ, ముఖ్యంగా వారి ఉద్దేశం ఏంటంటే లోక కళ్యాణం కోసం ఇవన్నీ చేస్తున్నారు కనుక వారి ప్రయత్నం నిరాటంకంగా జరుగుతూ, వీరు మొత్తం ఎన్ని చేయాలనండి 100 లెక్కేం లేదు, అలా కంటిన్యూస్గా చేస్తూ ఉండడమే ఇటువంటి వారి సామాన్యుడికి దగ్గరగా ఉంటూ వెళ్ళాలని కంటిన్యూస్గా దీనివల్ల ప్రజలందరికీ కూడా ఎంతో ఉపయోగం కలగాలన్న సదుద్దేశంతో వారు చేస్తున్నారు కనుక ఇక మీదట కూడా వారు ఈ కార్యక్రమాలను కంటిన్యూ చేయాలని, వీలైనప్పుడల్లా మన శంకరమఠంలోనే ఈ కళ్యాణోత్సవాన్ని జరుపుకోవాలని, దానికి మా సహాయాన్ని సహకారాన్ని మేము అందిస్తామని చెప్తూ, ఈరోజు ఈ సభకి విచ్చేసిన మీకు అందరికీ కూడా సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని. సనాతన ధర్మ సంరక్షణ, సనాతనం అంటే ఎల్లప్పుడూ అర్థం, ఎల్లప్పుడూ ఉండే ధర్మం. ధర్మానికి ఏనాడు కూడా క్షతి ఉండదు. యదా యదా ఈ ధర్మస్య గ్లానిర్భవతి భారత అన్నాడు అక్కడ భగవద్గీతలో. గ్లాని అంటే అవరోధం అనర్థం తప్ప హాని భవతి అని అనలేదు వ్యాసుడు. ఇచ్చేది ధర్మానికి హాని ఉండదు. ధర్మం శాశ్వతంగా ఉండేటువంటిది, దాన్ని ఎవడు ఏం చేయలేరు. అంచేత అది సనాతనమైనటువంటి ధర్మం. అది ఆర్ష ధర్మం. మన ధర్మాన్ని ఇచ్చినటువంటి వాళ్ళు మహర్షులు తపస్సు చేసి గ్రంథాలు రాసి వాళ్ళ విశేషాలు ఎలా బ్రతకాలో, ఏ విధంగా ఉంటే కుదురుతుందో మనకు నిరూపించారు. అదే ధర్మం. అది ధరతి విశ్వమిది ధర్మ, ధ్రియతే ఇది ధర్మ, ధారయతి ఇది ధర్మ. సమస్త లోక స్థితికి మూలాధారమైనటువంటిది ధర్మం. ధర్మమే లేకపోతే లోకం యొక్క స్థితే లేదు. అంచేత ఆ ధర్మాన్ని జాగ్రత్తగా మనం పరిపాలిస్తూ ఉండాలి. ధర్మాన్ని మనం పాటిస్తేనే మనకి లోకం యొక్క స్థితి కూడా ఏర్పడుతుంది. అంచేత ధర్మం అనేటువంటి సనాతనమైనటువంటిది. సనాతన ధర్మాన్ని భారతదేశంలో మాత్రమే మనం చూస్తాం. అసలు ధర్మం అనేటువంటి శబ్దానికి ప్రపంచంలో ఉండేటువంటి భాషలో ఏ భాషలో కూడా పదం లేదు. ఈక్వలెంట్ వర్డ్ ధర్మ అనేటువంటి పదం దాన్ని వివరిస్తారు తప్పిస్తే
ధర్మం అనేటువంటిది ఒక పదంతో ఎక్కడ ఏ భాషలోనూ నిర్మించిన వాళ్ళు లేరు. అది ధర్మం యొక్క ప్రత్యేకత, ఒక భారతదేశంలోనే ఉండేటువంటి. ఇంకా డాక్టర్ గారు ఒప్పుకోరు కానీ. హై వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.